స్వర్ణ గ్రామ నివాసి మధురగాన కళా విశారద బిరుదాంకితులు టి పానయ్య నాయుడు సత్య హరిశ్చంద్రలోని పద్యములు ఆలపించినారు. దేవి భవితవ్యమునెవరెరుగుదురు చూడు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకం గూటిలో మేతలకై కోతొక చంతో పెంటి ఒక చంతంబా ఈలోన పిల్లలను కామే ప్రశంసును లేక వల్లల పాలలు చిక్కులో పుల్గులో గిలపై ప్రాణులకు వియోగమగుతో నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. నేను ఏకాకినా సర్వజనులు ఏకాకులే. ఈ లోకములోని వారందరూ ఏకాకులే. అన్నదమ్ములలో ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారు వెంటవచ్చున్నది అదే యశస్సు, అదే సత్యము. స్థిరమై సంపదలల్లా వెంట ఒకరీతిల్ సాగిరావు. ఏది కేసరికే మాటు విధించను విధి, అది
అవశ్య ప్రాప్యంబు అబ్బానినెవ్వరు దర్శించదరు వన్నవాడనని గర్వం కాడు కింకరుడే రాగము రాజా కింకరుడమా కాలానుకూలముగా స్వామియకు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయముననే ఇంటికి వచ్చుతున్నప్పుడు కొండ నిండా పురత్త కళ్ళు నింపుకొని రమ్ము అని నాకీ సురాభాండమునిచ్చినాడు. అహో సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానం బగుమజయ్య భుజపీటిపై నిట్ల నిశ్చయించి ఉన్నావు. ఇంక త్వరపడి శ్మశాన వాటికే పోయేదను. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గ్రుడ్డివాండ్రం చేయుచున్నది గదా ఈ అంధకారము. కలవారి ఇళ్ళ లోపలి నిధానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనము మగలం కనిచ్చి తెగి అంటుగాండకై తారాడుకుల తల తాత్పుగచ్చే అలవో పాడు కములకు పాడి పంట మసనములోన ఇంతసలారు సాకిని ఢాకిని తతుల చుట్టాలకు గది వేల తాంగికే వేలతాంగికే మేలి ముసుగు కమల జాండంబునకు నెల్ల ఇది కన్ను మూత సత్యమిత్రాక్షితవ్య సత్యమికిదాడు కటి కట్టి కటియలనే దిక్తములందు
ఇంక త్వరపడి శ్మశాన వాటికే పోయేదను. అహో, ఈ శ్మశానమునందు ఎక్కడ చూసినను కాబోలో కాబోలో వీరు విగత జీవ బాంధవులు అటలు తుండిది మహాతాళవములా. కాబోలు వారు టక్కరి భూత మాంత్రికులు నమగుచుండిది కపాలముల కొరకు. ఫలలంబు భూవంబు వంశిసాయ చుట్ల చుల్లవి కాబోలు చితులలోన కాల్పబడడు శవాల కంకాల ఎక్కే గట గటేలను రవములేయ సముతుండ దిక్కులన్నింత మామృ చాపు లేదనుకుంటిరేమో, చాపు లేదనుకుంటిరేమో పదండు క్షణిత ఘోరాది వీరదాసులతో ఓహో, నేనెంత పొరబడి తిని సగము కాలుతూ బరువు లేక నిత్త నిలువన పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కళేబరము దుస్థితి ఎంత జాలింగలు పెరిగి, ఎంత జాలింగలు పెరిగి. మాయామేయ జగండ నిత్యమని సంభావించి మోహమున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం పొందునందాక అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందరు కట్టెలంగాలుతో ఆ ఇల్లాలు రాదు పుత్రుడును కోడయ్యారు తప్పింపగా.
నిర్మలమైన ప్రకృతి ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కళ్ళు మూర్చిన మంద భాగ్యుడు ఒక్కడు ఒకడైన లేచినారు అకగా ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు అల్లాడిరో కన్నీటల్బడి కాగిపోయినవి కన్నీటల్బడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణము సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కదిగిపోయే ఇచ్చోటనే భూములేలిన రాజన్నుల అధికార ముద్రికలు అంతరించే నల్ల పూసల చెవులు గంగలో కలిసిపోయే తోటలే ఎట్టి పేరెల్లి కందన్న చిత్రలేఖికుని కుంచయున సింతే ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జగదలించుయాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణము దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు ఆ
ప్రేలికలంబరలాడు ప్రేతము ఆకటి చుచ్చులో కుమిలి కుమిలి ఆస్తిగా తెలిసిన ఏ పేదవానిదవునో కదా వానికై ఆ పేదవానికై ఒకవడొక్కడు దాటుడు కాటినే ముదుర తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి ముదుర తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి దాని మీద పైపదల్ మినుగురు ఫుర్రు పోలిక మినుకు మినుకు మినుకంచు వెలుగుతున్నదివే అదివే ఆముదముడి మాయనా సమసితో ఉండలేదు అది అది దీపమందునా దీపమందునా కాదు కాజాలదు అది హృదయమ్మ సుమ్మే నిల్పితనియంగత పుత్రికయే భాగ్యయో ఏ అభాగ్యయో అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వంభరా నటనంబులు కబళించి గర్భమున భింజస్తంబుగా దిల్చే మేకనక ప్రకంగేచి హాయిగా రట కల్పించు అభేద భావముల ధర్మం బిందుగా రాజడు ఇట్టి శ్మశానములు కన్నప్పుడెల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండుట సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదును. ఇదే శ్మశాన రాజ్యాభిషక్తుండనగు నా సింహాసనమని సోమరితనమున నేనిక్కడ కూర్చున్నా నిద్ర వచ్చి స్వామి కార్యమునకు భంగము గలుగు గదా. అయ్యో, నాకు నా నిద్రాహారములకు రుణము తీరి ఎంత కాలమైనది.
సుగుణవతియు నా అర్థాంగి లక్ష్మయకు చంద్రమతిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడమ్ముకుంటినో నాటితో నాకును నా సౌఖ్యములకు రుణము తీరినది. మండిపడి ప్రాణములు మాత్రము వెడలకున్నవి. ప్రాణములు పోయిన ఈ దుఃఖములన్నీ ఎవరు అనుభవింతురు? ఆహా, దైవోపహతుడనై నేనిప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను, ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. అకటా 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 ఒక్కని పంచదాసి అయి అట్లల్లాడు జిల్లాలి పాటకునై కుందుదునా సువర్ణమయ డోలా కేళి కిందాసి పట్టకునై రోసి తపించు కొడుకు తాడగాంచి దుఃఖితున్నా ఇక ఈ నీచపు కాటి కాపరినే నాగేను శోకింతునా. ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకున్న ఇన్ని కష్టములెవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును? రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులెన్ని సంభవించను గణింపను. కడకు అతి నీచతంబగున ఈ చండాల దాస్యంబునకు కూడా పరితపింపను. కాని చేపట్టిన దాది నన్నే పరమదైవంబుగా భావించుతూ నా మూలమును పలకంత లేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటయేగాక తన్నొక్కనికి తెగనమ్ముకొనుటకు అతి నీచంబని నే సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్టకయ్యనొచ్చు నీచ కృత్యములు సగౌరంబులేయగు అని నాకు ఉత్సాహమును కలిగించి నా సత్య దీక్షం కాపాడిన నా అర్థాంగి లక్ష్మయగు చంద్రమతి దేవి వియోగ దుఃఖముననే లేగతి భరింతు. హా దేవి అసూర్యం పశ్య నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యనో గదా. అయ్యో సాధ్యమణి, నీ పతి బ్రతికియుండగను నీవనాథమై ఒక్కని దయకు పాత్రురాలవు కావలసి వచ్చే గదా. ఒక్కని దయకు పాత్రురాలవు కావలసి వచ్చే గదా. హా కుమారా రక్షిత, నిన్ను మరల నేనెన్నడూ చూడగలుగుతును తండ్రి, నిన్ను మరల నేనెన్నడూ చూడగలుగుతును. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగుడు బెట్ట నీకు మిగుల గారామముగా పెంచిన నిన్నిట్టి నిష్ఠురతంబైన దాస్యంబునకు అప్పగించిది గదా. నిన్నిట్టి నిష్ఠురతంబైన దాస్యంబునకు అప్పగించిది గదా. కడచిన విపత్తులొక్కడొక్కడిగా తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుతున్నది. ఆనాడు నా భార్యాపుత్రుల కాల కౌసుకునకు విక్రయించినప్పుడు
దాసే కదలవేమి అని బారుడు తన తల్లి నదలించినాడని మాలోహితుడు మరి మా అమ్మనక్కడకు కొనిపోయేదవరాయలు తలపై నదల్లాడని ఆ కాలకౌశికుడు నిర్భయుడై కుడుమా కూటికి లేకపోయినను నీకు రాజసందంత శక్యదురా హలకెక్కనే పగరు దాసి పుత్రయంతుల్ సుతుల్ బడద్రోయల్ కొడుకట్టెనా వదనమున కన్నీళ్లతో దూచడు కడుపుల్ రంపపు పాపబాయు నదియా గాయంగాకుండగా అయ్యయ్యో అష్టి దురాస్తులుండి కూడా సతీసుతులను దప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డయకు ఎల్లాలో దిక్కుమాలి పరుల కొంపల జాకిరిగట్టయి అల్లాడుట. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కుముగా కిరాతులకు జన్మించవలసిన వాడవు. అయ్యో ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునా అన్న ధైర్యము కూడా అంతరించినది. బ్రతికయన్నంత వరకు దేవిక దాస్య దుఃఖంబును, నాకీ కాటి కాపరి ఉద్యోగము అవశ్యానుభోక్తములే కదా. అగడగడ మందభాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఇంకా శాంతిగాగేమున్నదిలే. నానాటన్ పరిపాటి ఆనాడు నా భార్య పుత్రుల కాలకంసుకునకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము దలంచుకొని వగతుతుండుట ఇది నాకు నానాటన్ పరిపాటి. నామది దురంతంపైన చింతాగతి మానై రాయై వజ్రమై స్వగుణ ధర్మం పైన చైతన్య లీలాలైదం నిర్వికృతి మేళంకీలన కుంబడిగబోను యోగి మనంబురేతి అబుదేబో శాంతి నా చింతగో. ఎక్కడ నుండి ఓ జనారవము శ్రవణగోచరమగుతున్నది, పోయి విచారించదా. హృదయమున దుఃఖమించే బదిలపడదు. మరతునన్న సతీసుతుల్ మరపురారు. కంటికిది ఏమో పలుమారు కాను తెలుసు. ఎక్కడో నాదు లోహితుడు లేడు. ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా వేర్చినదే. పడతి భయము నయటకు వచ్చే
నా ఆజ్ఞ లేక ఈ నడురేయ వల్ల కాటు చవదఖల విధిల్ సల్పుతున్నావుగా చెడుగా చెడదము తగునే తేడకి కృత్యము నా కదనా నీ మృత్యువేశల్ కదలు కదలు మా కాడు నీ అబ్బసమ్మా ఏమి పతి విదూరయా యవతియో గాని నెలంత సుశీలగా కాను పిల్తో కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్టున్నది అదిగాక ముందెల్లదో ఎప్పుడా ఎప్పుడో ఎక్కడో కాలయున్నది వెలది స్వరము అయినను విచారించిన తప్పేమున్నది ఏమిది ఈ మాని నిందూచినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ శంకులంబగుటయే గాక విశేషించి అలివేని నోట బచించడు ఒక్కొక్క మాట యుధమై ప్రకల్చడు శిలాకృతి కాల్చిన నాదు మానసంబో యమ మాట పందికయు యమ మాట పందికయు గెలుగు రంగును దంతమెల్లా అనరాదుగా హృహయింతునో యమ చంద్ర అని నేను అనరాదుగాని అవిగాక ఈ కాంత కష్టోదంతం వల్ల మంద భాగ్యుండనైన నాకే తగిలి వస్తున్నది. చనిపోయిన వీడు మాలో చీచి నా పాడు తలంపున కెట్టి ద్రోహపడమన్నది. కొడుకా లోహిత నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగ్గాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యం. వీడెవన్నైనా నాకేమి, నా విధి ఎందు నేను అప్రమత్తుండనై మెలగదా. ఓ మానినే, నీ వెమ్మతమైన మాకేమి గాలి, నా ఆజ్ఞ లేకుండా కాటికి శవం ఎలా తెచ్చితివి ముందు చెప్పుము. ఎరుగవా, ఎవ్వరు గాలి దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రమింపరు. నీవు బలు తెగుదానిలా ఉన్నావు గాని పదా పదా ఇప్పుడైనా తెరవా కడవయ్యను మా కడ
ఎలా నిల్చదవు నీ కుమారుని కలియబరమావల భారముసు అంతదనుకపోవా సోలిలైన దళనాయకుందునా మురితముగాననే బ్రతికిపోయిదివి తొలగు తొలంగు మిత్రదా అకటకట నేనెంత కాఠిన్యమును వహించవలసి వచ్చను మానినే నీవు పేదరాలవైన మాకేమి భాగ్యవంతురాలవైన మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే ఎక్కుడపేక్షింపు మాడ ఒకటియు పిండంబు దండులంబులు ఒక పాతయు మాకిచ్చనంగానే నేను ఈ శవమును దహింపనివ్వను నన్ను కఠినాత్ముండని ఎంచనను సరియే కులధర్మము వీటంబుచ్చే ఈ రీతిని కాటికా పరితనముచే జీవింతు ఈ చండాలదాసునకు కరుణ హరపద పూజ కుందలగి అంచెలు గల్పి కులాభిమానము సరగున వ్యక్తి హరిసందన కీర్తులు వీటబుచ్చి దుఃఖరమము వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ తలంపు ఎక్కడిది అక్కడ చెప్పకము శౌమరాల పారవచ్చత చూడుము ఈ బాలుండెవడు మహారాజు కుమారుడు స్పష్టమైనది. ఓ కాంత, నీవు ఎంత ఏడ్చినను నే కరుణింపదాలను. నీ యుదంతంబంతకడు అద్భుతముగానున్నది. చనిపోయిన వీడు రాతకుమారుడైనట్లు నీ ఏడ్పులను తెలియవచ్చినది. నిజముగా నీవు రాతదేవేరి అయినతో నాకియవలసిన కాటి సుంకము నీ కడ లేకుండునా నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకును. ఏమీ నీ వద్ద ఏమీనూ లేదా? నీవు బలు చెగుదానిలా ఉన్నావు గాని సూర్య ప్రభాకలితంబై వెలుగొందుతున్నయదే దానినే ఏ గల్లకైనం తెగనమ్ముటకు నీ వద్ద ఏమీనూ లేదు. నీవందు తమ్ములాడు దానవు కాదు, మరి నేనందు తమ్ములాడుతుంటినా? అది మాంగళ్యము కాబోలు దానినే ఏ వెలకైనం సగనంది నీ సుతులకై వెచ్చించిన జల్లదే నీవు చంద్రమతివా? అయ్యో, వీడు మన లోహితాస్యుడా కొడుక. లోహిత, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండినవా? అయ్యా 100 ఏళ్ళు నిండినవా? మొయలేదు కనుమూపు కాయలుగాయ సర్వం సహా చక్రతలము మొయలే రాయలేదు కను గర్వాయత్తుల జయించి అఖిల దిక్కుల విజయాక్షరముల రాయలేదే. నిలుపలేదింకా నిద్ర కోటి మెత్తగా
తల్లిదండ్రులకు మాకు ఇన్ని నీళ్లు విడువవలసిన పని కూడా నడుపలేదే. ఇన్ని పనులున్నవే నీకు మన్నెరేడా, ఇన్ని పనులున్నవే నీకు మన్నెరేడా, ఇన్ని పనులున్నవే నీకు మన్నెరేడా, ఎందుకే దాడలేచిరా అన్నదాడా. ఇంకా దుఃఖించిన మాత్రమేమి ప్రయోజనము? ఎట్లయినను మీ దొరసాని నడిగి స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు సంపాదించుకుని రమ్ముదేవి. ఇప్పుడు నా చేతనైన సహాయము, ఇప్పుడు నా చేతనైన సహాయము కన్నపుత్రుండు కనుక నాకు రావలసిన పిండాశయము మానుకొనుట తప్ప వేరొకటి లేదు దేవి. నేనిప్పుడేమి చేయుదును? కొడుకా లోహిత, నీ ప్రాణమునకు ఆ కాల సర్పం ఎక్కడ నుండి దాపరించినదయ్యా, ఎక్కడి నుండి దాపరించినది అయ్యా? ఎక్కడా సుశాంతి? ఈమెయ ఈయమ చంద్రమతయ్యా, మీరు నేరస్థాపమందు పొరపాటు పడలేదు కదా దేవి? నీవు సుశాంత్రివా? అకటకట ధర్మమునకు నేటికంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలయనని సేవకులెవరిపైననో నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను కూడా సాపరాధులుగా చేసి శిక్షించుతుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా. జగదేక పావనివి ఈ అన్యాయ పుణ్యంత నీత కల్పించుట రాజు నిర్భయుడే యోగ్యము చూడనే. లోకంబంతయు అస్తమించనే దయాళుండైన దేవుండు లేడే కాపాడగం. మానిని మణి మానిని మణి గతమెల్ల మరచి బొమ్ము భజల పరపుము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతు గూర్చి నేత్రయుగ్రంబు మోర్చి ధ్యానింపు గతమెల్ల మరచి పొమ్ము. సరిపోయే నీ చేతి ఆశయి నెలసపైన మోహమా మోహమా నీ కాలము గతించ మాకంత బ్రతుకు ఎందేని సంపదుల పంత. దుఃఖమా
ఖమా నీవున్న దశకు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపు వీడి ఖడ్గమా ఖడ్గమా మాలిని కంఠ రక్తము గోడ సజతోడ కలవు నిశ్చలతగనుము సత్యమున కైజీ హరిశ్చంద్ర వంశమంతరించడుగాక ఈ కరుని మీద మనసు గురిజేసి హా చంద్రమతి తదీయ కంఠమత్ గురువేమో జయమేమో నా పునికేందు మాత్రమైన విడువన మహాత్మా సత్యమున కైజీ హరిశ్చంద్ర వంశమంతరించడుగాక శ్రీకరుని మీద మనసు గురిజేసి హా చంద్రమతి తదీయ కంఠమత్ దేవి అరుగో పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమైనారు చూడుము. హరహర మహాదేవ సింహో హరహర మహాదేవ సింహో హరహర మహాదేవ సింహో దీపాలన ప్రాప్తి ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు దీర్ఘాయురస్తు దీపాలన